అస్సలు అనుకోలేదు నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందని. మీరు ఇచ్చిన సపోర్ట్ తో ఈ రోజు ఇన్ని డబ్బులను అయితే సంపాదించగలిగాను. ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదిస్తానని ఎప్పుడు అనుకోలేదు. 1.5 year అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికైతే శాలరీ తీసుకున్నాను, కొంచెం ఎక్కువే వచ్చింది. ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేయండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీరామ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ మంత్ నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చేసిందండి. నేను అస్సలు అనుకోలేదు నాకు యూట్యూబ్ నుంచి శాలరీ వస్తుందని. ఇదిగోండి నా ఫస్ట్ శాలరీ అయితే ఇంత వచ్చింది. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు ఇచ్చిన సపోర్ట్తో ఈరోజు ఇన్ని డబ్బులను అయితే సంపాదించగలిగాను. ఇదంతా మీ సపోర్ట్ వల్లేనండి. ఈ డబ్బులు వచ్చినప్పటి నుంచి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికి వీలైంది వీడియో చేయడానికి. నా వీడియోస్ ని చూస్తున్న వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. బయటకు వెళ్లి జాబ్ చేస్తూ ఇంట్లో పని చేసుకుంటూ రెండూ చేయడం చాలా కష్టం. కానీ ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదిస్తానని ఎప్పుడు అనుకోలేదు. అయితే ఇవి కూడా ఈజీగా ఏమీ రావు. 1.5 year అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికైతే శాలరీ తీసుకున్నాను. చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫస్ట్ శాలరీ రావడం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎలాంటి జాబ్స్ గానీ లేదంటే ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ లాంటివి చేయడం గానీ అసలు ఏమీ చేయలేదు. ఇదే నేను సంపాదించిన మొదటి సంపాదన ఇప్పటి వరకు. నేను అసలు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించలేను అనుకున్నాను, కానీ ఫస్ట్ శాలరీ అయితే వచ్చేసింది. ఈ అమౌంట్ ఎక్కువ తక్కువ తెలియదు, కానీ నాకైతే చాలా ఎక్కువ. నేను ఇంతకు ముందు ఏమీ జాబ్స్ చేయలేదు కాబట్టి నాకు వచ్చిన ఫస్ట్ శాలరీ ఇది. కాబట్టి ఇది నాకు చాలా ఎక్కువ. నాకైతే యూట్యూబ్ శాలరీ ఎంత వచ్చిందని కూడా చెప్పాలని ఉంది, కానీ యూట్యూబ్ శాలరీని చెప్పకూడదంట. ఈ అమౌంట్ నాకు 21st to 26 మధ్యలో పడుతుందని యూట్యూబ్ స్టూడియోలో చూపించింది. కానీ 21కే యూట్యూబ్ నుంచి నాకు అమౌంట్ పంపించడం జరిగింది. 22nd కల్లా నా అకౌంట్ లో క్రెడిట్ అయింది అమౌంట్. 22nd అకౌంట్ చెక్ చేస్తే అకౌంట్ లో అమౌంట్ పడింది. ఎంత వచ్చింది అని కాదు, కానీ నా కష్టం వృధా కాకుండా నా కష్టానికి తగ్గ ఎంతో కొంత అమౌంట్ అయితే వచ్చిందని నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ మంత్ శాలరీ వచ్చింది కదా అని ఎవ్రీ మంత్ శాలరీ వచ్చేది, అలానే రాకూడదని కూడా లేదు. కష్టపడి వీడియోస్ చేసి ఎవ్రీ మంత్ శాలరీ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇదే జాబ్ అనుకుని ఎక్కువగా వీడియోస్ చేయాలన్నమాట. 1 నెల అయినా 2 నెలలైనా 3 నెలలైనా మినిమం $100 కంప్లీట్ అయితేనే అమౌంట్ వస్తుంది. లేదంటే $100 కన్నా తక్కువ అయితే అమౌంట్ అయితే రాదు మనకి యూట్యూబ్ నుంచి. అంటే మంత్ లో $100 కంప్లీట్ అయితే $100 కి అమౌంట్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ అయితే ఎక్కువ అమౌంటే వస్తుంది. కానీ $100 అయితే కంప్లీట్ అవ్వాలి. ఒక మంత్ లో ఒక $50 కంప్లీట్ అయితే ఇంకా ఆ మంత్ శాలరీ రాదనమాట. నెక్స్ట్ మంత్ లో మిగతా $50 కంప్లీట్ అయితే అప్పుడు వస్తుంది. నెక్స్ట్ మంత్ లో కూడా $50 కంప్లీట్ అవ్వకుండా ఒక $30 కంప్లీట్ అయితే ఇంకా థర్డ్ మంత్ లో $100 ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడే అమౌంట్ వస్తుంది. $100 కన్నా ఎక్కువ అవ్వచ్చు, కానీ తక్కువ అయితే మాత్రం యూట్యూబ్ నుంచి మనకి అమౌంట్ రాదు. యూట్యూబ్ స్టూడియోలో మనకి ఈ రోజు ఎన్ని డాలర్స్ వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చింది అన్ని చూపిస్తుంది. కానీ గూగుల్ యాడ్సెన్స్ లో $100 కంప్లీట్ అయితేనే మనకి అమౌంట్ వస్తుంది. ఆ యూట్యూబ్ స్టూడియోలో చూపించిన గూగుల్ యాడ్సెన్స్ లో చూపించకపోతే అమౌంట్ అయితే రాదు. కాకపోతే లేట్ అవుతుంది అనమాట యాడ్సెన్స్ లో మనకి డాలర్స్ చూపించడానికి. ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇక నుంచి వీడియోస్ చేస్తూ ఉంటే నెలకో 2 నెలలకో 3 నెలలకో అమౌంట్ ఖచ్చితంగా, అంటే మనం చేసే వీడియోస్ ని బట్టి నెలకు తీసుకోవచ్చు, 2 నెలలకు తీసుకోవచ్చు, లేదంటే వీడియోస్ తక్కువైతే 3 months కో 4 months కో తీసుకోవచ్చు. ఎలా అయినా నేను చేసిన వీడియోస్ కి డబ్బులు అయితే వస్తాయి అనే నమ్మకం అయితే వచ్చింది నాకు. నా వీడియోస్ చూస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి అందరికి చాలా 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 థ్యాంక్స్ అండి. బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. బ్యాడ్ అంటే మరీ అంత బ్యాడ్ ఏ ఉండదు మన వీడియోస్ లో. నెగిటివ్ అంటే మనం చేసిన ప్రతిదీ అందరికి మంచి అనిపించాలని లేదు కదా, అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా వదిలేయడమే.
అంటే మనం చేసిన ప్రతిదీ అందరికీ నచ్చాలని లేదు కదా. మన వీడియోస్ కి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తూ ఎక్కడో ఒక్కరు బ్యాడ్ గా అంటే నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారని అనుకోవాలి. అసలు నాకు మార్చిలోనే అమౌంట్ రావాల్సింది, కానీ $100 కి దగ్గరగా వచ్చి అంటే ఒక $98 ఎన్నో వచ్చాయి అనుకుంటా లాస్ట్ మంత్ లో. ఇంకా $100 కంప్లీట్ అయితే గానీ అమౌంట్ రాదు కదా. ఇంకా మార్చిలో రాలేదన్నమాట. ఇప్పుడు ఏప్రిల్లో వచ్చింది. ఏప్రిల్ 22న నాకు ఫస్ట్ శాలరీ అయితే వచ్చిందండి. అంటే మార్చిలో వచ్చిన $98 కి ఇంకొన్ని డాలర్స్ యాడ్ అయ్యి మొత్తం శాలరీ అయితే ఏప్రిల్లో వచ్చింది. నేను అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువే వచ్చింది. ఫస్ట్ శాలరీ ఎంత వస్తుందని కూడా నేను అనుకోలేదు, తక్కువే వస్తుంది అనుకున్నాను. అంటే లాస్ట్ మంత్ లో వస్తే కొంచెం తక్కువే వచ్చి ఉండేది. ఇవి నెక్స్ట్ మంత్ డాలర్స్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి కొంచెం ఎక్కువే వచ్చింది. మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఫస్ట్ శాలరీ తీసుకోవడానికి ఇంత టైం పట్టింది. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ స్టార్ట్ చేయండి. కాకపోతే ఓపిక్ గా వీడియోలు చేయాలి. అంటే అంత వేగంగా సక్సెస్ ఇంత టైంలో సక్సెస్ అయిపోవాలి అనుకోకూడదు. మనం ఎక్కువ ఓపికతో ఉండాలి. యూట్యూబ్ లో మనం అనుకున్నంత వేగంగా సక్సెస్ అవ్వలేకపోవచ్చు, కానీ మన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పటికైనా దక్కుతుంది. అంతేనండి, ఇంకా ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. మీ అందరికీ మన వీడియోస్ ని మన సబ్స్క్రైబర్స్ కి, వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్ కి అందరికీ మరొకసారి చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే మీ సపోర్ట్ ని నాకు అందిస్తారని అనుకుంటున్నాను. అలాగే వీడియోస్ ని చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మన ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.